హాయ్ అండి. సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిది తెలుగుదేశం కలిపి వస్తుంది. ఎందువల్ల అండి? అంటే జగన్ గారిది కొంచెం ఏదో కొంచెం రాక్షస రాజ్యంలాగా అనిపించి జనానికి భయపడుతున్నారు అని చెప్పండి. అనుకుంటున్నారు జనం. కానీ జగన్ గారి సంక్షేమ పథకాలు బాగా చేసాము, ఈసారి 170 కొడతామంటున్నారు కదా. నాకు ఈ పొలిటికల్ గురించి పెద్దగా ఐడియా తక్కువ, కానీ జనం అయితే కొంచెం ఎక్కువ శాతం జగన్కి వ్యతిరేకం ఉన్నారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సీఎం చేసాడు. ఎక్స్పీరియన్స్ కదా, అనుభవజ్ఞుడు. అలాగే టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అది కలవడం వల్లే తెలుగుదేశం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండకపోతే తెలుగుదేశానికి కూడా అంత హోప్స్ లేవు అని నా ఒపీనియన్. 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది పొత్తుతో? ఈ సీట్లు లెక్క నాకు ఐడియా లేదు. 175కి 2 సీట్లు మధ్య ప్రభుత్వం ఫామ్ చేయాలంటే సీట్లు వస్తాయి కదా. ఇది ప్రభుత్వం ఫామ్ చేయాలంటే కొన్ని సీట్లు కావాలి కదా, అన్ని సీట్లు వస్తాయంటారా? వస్తాయండి. ఈసారి అయితే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల 99% వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు విన్న దాన్ని బట్టి, మీరు చూసిన దాన్ని బట్టి జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి? అది మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అవి బాగానే పెడుతున్నారు, కానీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ప్రభుత్వం అంతే పెడతాడు కదా, మళ్ళీ తిరిగి వేరే వాటి మీద వేస్తాడు. ఓ పక్క రూపాయి ఇచ్చి ఇంకో పక్క 10 రూపాయలు గుంజుతాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు మటుకు ఫ్రెష్నెస్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. మరి అది చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా, పవన్ కళ్యాణ్కి ఇస్తారా అన్నది అప్పుడు వాళ్ళు ఇస్తారు.